హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, షిరిడి అండ్ త్ర్యంబకేశ్వర్ వెళ్ళామని. ఆ రోజు షిరిడీలోనే ఒక నైట్ మొత్తం నిద్ర చేసాము. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము గ్రిష్ణేశ్వర్ వెళ్తున్నాము. గ్రిష్ణేశ్వర్ కూడా షిరిడి నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్ కన్నా ఎక్కువ పట్టదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. దీనికైతే మేము వెళ్ళే త్ర్యంబకేశ్వర్ కానీ గ్రిష్ణేశ్వర్ కానీ జ్యోతిర్లింగాలండి మొత్తము. సో మహారాష్ట్రలోనే చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. సో మేము కొన్ని కవర్ చేస్తూ వచ్చామన్నమాట. త్ర్యంబకేశ్వర్లో అన్లకి వి కాంట్ ఏబుల్ టు డూ దర్శన్. అట్లీస్ట్ గ్రిష్ణేశ్వర్లో దర్శన్ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకని ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి వచ్చేసాము. ఇక్కడ క్రౌడెడ్ అంత ఎక్కువ లేదు. మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెం 9-10 ఓ క్లాక్కి కొంచెం క్రౌడెడ్ ఎక్కువ ఉండే. అప్పటికే మేము రిటర్న్ అయిపోతున్నాము. ఎల్లోరాకి అవన్నీ చూసుకొని ఆ టైంలో కొంచెం ఎక్కువ ఉన్నారు జనాలు. అండ్ ఎండాకాలం కదా, ఎక్కడికైనా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెటర్. పిల్లలకి కానీ మనకు కానీ అంత డిహైడ్రేటెడ్ ఉండదు. అండ్ కిడ్స్ కూడా అంత క్రాంకీ చెయ్యరు. సో నేను వెళ్తూ ఉన్నాను. గ్రిష్ణేశ్వర్లో ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు. స్టిల్ దే ఆర్ ఓపెనింగ్ అనమాట. అండ్ లోపల పూజకి సంబంధించి నేను ఏం క్యారీ చేయలేదు. ఓన్లీ వాటర్ బాటిల్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ వాటర్ బాటిల్ అయితే చేతిలో క్యారీ చేస్తుంటాము. ఎందుకంటే కిడ్స్ ఉన్నారు. నేను కొంచెం వాటర్ ఎక్కువే తాగుతా అని చెప్పాలి. తాగిన వాటర్ మొత్తం నా బాడీలో ఇంకిపోతాయేమో, అసలు అంత వాటర్ తాగుతూనే ఉంటాను నేను కొంచెం బయటకు వెళ్ళినప్పుడు. తర్వాత ఇక్కడైతే టెంపుల్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. ఎందుకంటే లోపలికి కెమెరాస్ సెల్ ఫోన్స్ కానీ ఏవి ఎలవ్ లేదు. అండ్ లక్కీగా అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలని మేము చెప్పాము లేదు మేము హ్యాండ్ ఓవర్ చేయము, విల్ కీప్ అన్ అవర్ పాకెట్స్, మేము అసలు బయటికి తీయమని చెప్తే వాళ్ళు పాపం ఎలా చేశారు. అండ్ ఇక్కడ కూడా మేము మామూలు దర్శనానికి వెళ్ళలేదండి. మేము ఎక్స్ట్రా పే చేసి అక్కడ కొంచెం వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం డైరెక్ట్గా జ్యోతిర్లింగం గుడి లోపలికి తీసుకెళ్తాము, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకే నా క్యూలో నించునే ఓపికలు ఎవరికి లేవు కాబట్టి మేము డైరెక్ట్గా వాళ్ళకి అక్కడ మనీ పే చేసేసి మేము తొందరగా దర్శనం కొట్టుకొని బయటకు వచ్చేసామన్నమాట. జస్ట్ ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది అంతే. ఇక్కడే పక్కన గ్రిష్ణేశ్వర్లో ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడికైతే వచ్చేసాము ఎల్లోరా కేవ్స్కి. ఇది కూడా ఎక్కడో చూసానే అని ఫీలింగ్ అనమాట. గ్రిష్ణేశ్వర్ చూసినట్టు నాకేం గుర్తులేదు చిన్నప్పుడు. అండ్ ఎల్లోరాకి లోపలికి వెళ్తున్న కొద్దిగా ఇవన్నీ కొత్త సిస్టమ్స్ కదా, మనం చాలా ఇయర్స్ అయింది. నేను 2nd 3rd క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. మేబీ నేను 4th క్లాస్ ఉన్నానేమో, ఇంకా అంతకన్నా ఎక్కువైతే లేనండి, నాకు బాగా గుర్తుంది. తర్వాత ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం టోకెన్ సిస్టమ్స్, అంటే మన మెట్రో లాగా కాయిన్స్ ఇస్తారు. మెట్రోకి కాయిన్స్ ఇస్తారు కదా, అందులో డంప్ చేయాలి అట్లా ఆ కాయిన్స్ ఇస్తారు. ఇక్కడ ఒక కాయిన్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ రిటర్న్ వెళ్ళి మళ్ళీ కాయిన్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చారు. ఆ కాయిన్ కనుక మిస్ చేస్తే 100 రూపీస్ ఫైన్ అని కూడా చెప్పారు. సో మేము జాగ్రత్తగా పెట్టుకున్నాం ఆ కాయిన్స్. ఇక్కడ నుంచి ఎల్లోరా కేవ్స్ కనిపిస్తున్నాయి. అప్పటికే కొంచెం 9-10 అట్లా అవుతుంది కదా, ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఏం తినలేదు, ఏం లేదు కాబట్టి మార్నింగ్ ఎంటీ స్టమక్స్ కాబట్టి ఓన్లీ వాటర్ తాగుతూ ఉండడం వల్ల ఆ ఎండకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అట్లా అయిపోతుంది. సో ఎల్లోరా కేవ్స్ లోపలికి, కొండ లోపలికి వెళ్తే అంత కొంచెం చల్లగానే ఉంది. అఫ్కోర్స్ చెమటలు పోస్తున్నాయి, ఉక్కదీస్తుందనే కానీ, బట్ చల్లగా ఉంది. కొండ లోపల కూడా శివుడు ఇది లింగం పెద్దగా ఉందండి, స్టోన్తో ఉంది. మరి అది వీళ్ళు చేశారో లేకపోతే అది నిజంగానే వెలిసిందో మనకైతే తెలియదు. నిజంగా వెలిస్తే అది స్వయంభూ అంటారు కదా, జ్యోతిర్లింగం లాగా అది కూడా అవుతుంది కదా, మేబీ తెలీదు, లోపల వాళ్ళే చేశారేమో. తర్వాత ఇక్కడ మా పిల్లలు అయిపోయిందండి, వాళ్ళు వికెట్స్ డౌన్ అనమాట. ఎండ వల్ల అందరూ టైర్డ్ అయిపోతున్నాము. 10 కన్నా ఇంకా ఎక్కువసేపు అందులో ఉన్నామంటే మెయిన్ ఉక్కదీస్తుంది కూడా కదా, అందుకని. తర్వాత ఇదైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎక్కడో చూసా అని ఫీలింగ్ ఉండే. తర్వాత నాకు గుర్తొచ్చింది బాగా, అరే ఇక్కడ కదా నేను మా చెల్లి చిన్నగా ఉన్నప్పుడు మా డాడీకి అప్పట్లోనే కెమెరా ఉండేది. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు, నేను పుట్టినప్పుడు ఆ కెమెరా కొన్నారంట మా డాడీ నా కోసం. అయితే ఇంకా ఆ కెమెరాతోనే రీల్స్ కెమెరా కదా అప్పట్లో. సో అప్పుడు గుర్తొచ్చింది, అరే ఇక్కడ నించొని నేను మా చెల్లి ఫోటో ఉండే కదా ఒకటి, మా మమ్మీ ఫోటో ఒకటి ఉంది ఇక్కడ అని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది నాకు. దిస్ ఐ హ్యాడ్
సీన్ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము మేము అని మేమందరం రీకలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అప్పుడు సపరేట్గా వచ్చున్నారు. దో వీఆర్ సేమ్ ఫ్యామిలీ, వాళ్ళు సపరేట్గా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళే వెళ్ళారు ఇదంతా. తర్వాత అవన్నీ బాగున్నాయి అవన్నీ తెలిసి మేము షిరిడి అనేది వచ్చాము. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం అప్పుడే ఇవన్నీ కవర్ చేసినాము. అప్పుడు ఏమో అక్కడ ఫొటోస్ దిగాము, ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని గుర్తొస్తుంది. బట్ ఫొటోస్ ఉన్నాయి చూసాము కాబట్టి మనకు ఆ రిమెంబర్ ఉంది. ఇక్కడ ఫోటో ఉంది నాకు ఒకటి సేమ్ ఇదే అయితే మేము ఇక్కడికే వచ్చున్నామని. తర్వాత మా మమ్మీకి వీడియో కాల్ చేసి మమ్మీ మనం ఎల్లరో వచ్చినాం కదా చిన్నప్పుడు అంటే ఎస్ వచ్చాము అని చెప్పారనమాట. ఇంకా అందుకనే అయితే మేము కూడా వచ్చాము అనుకున్నాం. ఏదైతే స్పాట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఫోటో దిగానో అదే స్పాట్లో నానిని సన్నీని నించోబెట్టి పిక్చర్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఎండ అదురుతుంది, అస్సలు మామూలుగా లేదు ఎండ. ఇంకా లోపలికి ఫాస్ట్గా చూసేసుకొని వచ్చేద్దాం వెనక్కి అనుకొని వెళ్ళాము. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకోవడము అవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. పిల్లలు ఇంకా సన్నీకి అయితే అస్సలు ఓపిక లేదు. సన్నీ అయితే నేను ఎక్కాను అన్నాడు. అంటే ఇక్కడ కొంచెం ఎక్కే దారి కూడా ప్రాపర్గా ఉండదు కదా, అంతా స్టోన్స్తో ఇట్లా రాత్రి ఎప్పుడు ఎన్నేళ్ళ క్రితమో కదండి. ఇంకా అందుకని ఇది ఇంకా ప్రాపర్గా ఇలా చేయడం అలా ఏం లేదు. సో మేము చాలా స్లోగానే ఎక్కుతున్నాం, ఎందుకంటే చూడటానికి మెట్టు చిన్నగా ఉంది బట్ యాక్చువల్లీ చాలా హైట్, ఒక్కొక్క మెట్టు చాలా హైట్గా ఉందన్నమాట. తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఒక టెంపుల్ లాగా వచ్చింది. ఏంటో అనుకుంటే లోపలికి వెళ్తే లోపల శివుడు లింగం ఉందన్నమాట. సో ఈ పాటలోనే కొంచెం చల్లగా ఉందండి. మళ్ళీ బయటకు వెళ్తే ఒకగానే ఉంది. మెయిన్ ఎస్పెషల్లీ గాలి లేదు. గాలి ఉంటైనా కనీసం ఊపిరి పీల్చుకునే వాళ్ళము, గాలి కూడా లేదు. సో మేము తొందరగానే లోపల ఫొటోస్ తీసుకొని లింగాన్ని శివుడి లింగం చూసేసి అన్నీ చూసేసి వచ్చేసామన్నమాట. తర్వాత బయట కూర్చున్నాం కొంతసేపు, ఎందుకంటే ఫుల్ చెమటలు వస్తున్నాయి. అసలు నాకు చెమటలు వస్తాయి యమ చిరాకు చెప్పాలంటే. అంటే అది తుడుచుకునే టైంలో నాకు ఇంకా ఫేస్కి ర్యాషెస్ వచ్చేస్తాయి, అంత సివియర్గా ఉంటుంది నాకు చెమటలు వస్తే. ఇక్కడ ఈ పాటలోనే ఎక్కువ చెమటలు ఉగ్గబోయటం అలా ఉంది. సో తొందరగా దండం పెట్టుకొని కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకొని మేము వచ్చేసాము. అంతా బాగానే ఉందండి. బట్ అక్కడక్కడ వాటర్ బాటిల్స్ అమ్మితే బాగుండు అన్న ఫీలింగ్ ఉండే, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన వాటర్ బాటిల్స్ అయిపోతున్నాయి స్లోగా. ఎట్లా అంటే మేము గొంతు తడుపుకోవడానికి మాత్రమే ఈ వాటర్ తాగుతున్నాము. తర్వాత అక్కడ బాటిల్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి మెయిన్ పిల్లల కోసం అని ఒక బాటిల్ అంతా ఉంచేసాము. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. మొత్తం ఈ స్కల్ప్చర్ అంటే ఈ రాతి కొండలు ఇవన్నీ చూస్తుంటే బాబాయ్ అసలు ఎప్పుడెప్పుడో కదా ఇవన్నీ, ఇంకా ఇంత స్ట్రాంగ్గా అలానే ఎలా ఉన్నాయా అనిపించింది. అంత ఇదిగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని పిక్చర్స్ తీసుకుంటున్నారు. సన్నీ అయితే నేను దిగానంటే వాడికి పిక్చర్ అంటే ఏమో కోపం వస్తుంది. అప్పుడు వాడిని బతిమలాడుకొని కొంచెం గుర్తుంటాయిరా ఒక్క ఫోటో తీసుకుందామమ్మా అని చెప్పేసి అన్నాము. తర్వాత వాళ్ళకు కూడా ఆకలేస్తుంది. సో మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని మేము బయటకు వచ్చేసాము. వస్తుంటేనే కృష్ణేశ్వర్ నుంచి వచ్చేస్తుంటే ఒక 10 minutes ట్రావెల్ అండి. ఈ గరికపాటి రెస్టారెంట్ కనిపించింది. ఇది తెలుగు వాళ్ళదని మేము ఫిక్స్ అయిపోయినాము. ఇంకా ఆపేసి ఇక్కడ వెళ్తున్నప్పుడే చూసాము, వచ్చేటప్పుడు ఇక్కడ తినాలని అనుకున్నాము, తెలుగు వాళ్ళది అయి ఉంటుందని. సో ఇదంతా పెద్ద ఫామ్ హౌస్ లాగా ఉంది. ఎన్ని చెట్లు ఉన్నాయంటే రోజ్ చెట్లు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. కనకాంబరాలు ఇవన్నీ అయితే లెక్క లేవు అసలుకి, అంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ టేబుల్ రోజెస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అన్నీ అసలు ఎంత బాగుందో అసలు. ఈ ఫామ్ హౌస్ లాగానే ఉందనమాట. ఇది తెలుగు వాళ్ళదే అండి. మేము లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో తెలుగులోనే మాట్లాడాము. మంచిగా దోశ, ఇడ్లీ, ఇంకా ఉతప్ప, పూరి, మనకి ఏది కావాలంటే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళే చేసిస్తున్నారు. అంటే ఓనర్స్ కమ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళే అనమాట. డాటర్, మదర్, ఫాదర్ అందరు కలిపి చేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు. ఇది ఎప్పుడు మనం పల్లెటూరులో ఉండేవాళ్ళని చూసారా, ఎంతమంది మనకి ఇల్లులు పెద్దగా ఉండయి, పక్కన ప్లేస్ బోల్డ్ అంతా వదిలేసేవాళ్ళు. సేమ్ కాన్సెప్ట్ అనమాట.
ఇప్పటికి నేను ఏదో పల్లెటూరులో చూస్తున్నానేమో, ఇంకా ఉన్నాయేమో తెలియదు కానీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే ఉండేది. ఎప్పుడైనా ఊరికెళ్తే ఇలా పక్కిళ్ళు అన్నీ ఇలాగే ఫామ్‌గా ఉండేవన్నమాట. ఇక్కడ చూసారా కనకాంబరాల చెట్లు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, లెక్క లేవు అసలుకి. అంత బాగుంది. తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాము. అసలు మొత్తం నేరేడు చెట్టు ఉంది, ఉసిరికాయ చెట్టు ఉంది, ఇంకా జాక్ ఫ్రూట్ చెట్టు ఉంది, ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చెట్లు ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక బోర్డ్ కూడా పెట్టారు, విల్ సేల్ దిస్, మీకు కావాలంటే మేము సేల్ చేస్తాము ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా అని చెప్పి ఉన్నాయి. తర్వాత మామూలు అనూస్ అన్నీ ఫుల్ జోష్లో ఉన్నారు. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు పూణే. సో వెనకాల ఈసారి నేను కూర్చున్నాను, మా హస్బెండ్ని ముందుకు పంపించేశాను అనమాట. తర్వాత నేను వెనక్కి కూర్చున్నాను, వీళ్ళతో పాటు ఎంజాయ్ చేయొచ్చని. వీళ్ళు ఫుల్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు అసలు. వీళ్ళైతే ఫుల్ జోష్ మూడ్లో ఉన్నారు, మాకేమో నిద్రలు వచ్చేస్తున్నాయి. అంటే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం కదా, అలసట అంతా తీరిపోతుంది. ఆఫ్కోర్స్ జర్నీ అంటే ఎవరైనా పాడుకుంటారు. సో మాకు కూడా వెనకాల కూర్చొని ఇంకా పిల్లలకు కూడా సైలెంట్ అయిపోమని చెప్పాము. పాడుకుందాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాము, సో బాడీస్ కూల్ అవుతాయి, అంటే అలసట అనేది తీరుతుందని పిల్లలకు కూడా అదే చెప్పాము. పాడుకోండి, కొంచెంసేపు పాడుకోండి అంటే వాళ్ళు పాపం ఆన్ అండ్ ఆఫ్గా వాడుకుంటూనే ఉన్నారు త్రూ అవుట్ ద డే అని చెప్పాలి. ఇంకా మేము కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ, కాఫీ బ్రేక్స్, వీళ్ళకి మధ్యలో స్నాక్స్ బ్రేక్స్ అనుకుంటూ కొంచెం బ్రేక్స్ తీసుకుంటూనే వచ్చేసాను. నైట్ పూణేకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిందండి. మధ్యలో కొంచెం విలేజెస్ లాగా తగులుతాయి, అక్కడ కొంచెం ట్రాఫిక్ అయ్యి లేట్ అయింది, లేకపోతే ఇంకా తొందరగానే వచ్చేసేవాళ్ళము. మొత్తానికి సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము. అదే పెద్ద ఈ రోజుల్లో అదే గ్రేట్నెస్ అనిపిస్తుంది. స్లోగానే వెళ్ళామండి, మంచిగానే వెళ్ళి మంచిగానే వచ్చేసాము. మొత్తానికి మా ట్రిప్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి కంప్లీట్ చేసుకున్నాము. నైట్ డిన్నర్ కూడా బయటే చేసేసి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి ఏ టైం అవుతుందో తెలియదు చేసుకోవడం అని చెప్పేసి బయటే తినేసాము. హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సో దట్ నాకు ఫర్దర్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.